మనం ఎక్కడికన్నా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు నదులలో పెద్ద కాలువలలో పడిపోతూ ఉంటారు కొంతమంది. అప్పుడు పడ్డ వెంటనే కొందరు ఏం చేస్తారు, ఎదురీదాలని ప్రయత్నిస్తారు. ఈదాలని ప్రయత్నించిన వాడు ఆయాసం వచ్చి నీళ్ళు తాగి చనిపోతాడు. అదే నీళ్ళతో పాటుగా కొట్టుకుంటూ పోయేవాడు, ఆ నీళ్ళు ఎలా పోతున్నాయి అలానే పోయేవాడు, అంకేదో చెట్టో దరో ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ ఈ ఇది వేరే వాడికి మాత్రం ఏది దొరకదు, చనిపోతాడు. కన్ఫామ్ అది చనిపోతాడు. అలానే పంచాయతీలు వచ్చినప్పుడు కూడా పంచాయతీలో కూడా మనము ఆ పంచాయతీకి న్యాయంగా ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుందని ఆలోచించుకొని వెళ్ళాలి. కానీ ఆ పంచాయతీ ఒక రకంగా ఉంటుంది, దానికి విరుద్ధంగా మాట్లాడడము, వ్యతిరేకంగా మాట్లాడడము చేస్తే ఆ పంచాయతీ ఎక్కడ తిరుగుతుందండి? ఆ పంచాయతీ అది ఏళ్ల తరబడి అలానే ఉంటుంది. మనశ్శాంతి ఉండదు, మెంటల్ టెన్షన్ ఉంటుంది. అందుకని ఏ రూట్లో వెళ్తే మనం సేఫ్గా బయటపడతామో అని ఆలోచించుకొని ఆ రూట్లో వెళ్ళి మీరు సేఫ్గా బయటపడాలి. పంచాయతీ క్లియర్ చేసుకోవాలి. అవతల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతేగాని నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని అంటే అది కుదరదు. కొంచెం పట్టు విడుపు ఉండాలి. ఏ విషయంలోనైనా పట్టు విడుపు ఉంటేనే ఎప్పటికైనా మనకి మనశ్శాంతి అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు అస్సలే.